హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లుండ్రబ్బా? మంచిగా ఉండరా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న రోజు అయితే వచ్చేసిందబ్బా. మనమైతే మళ్ళీ మన అత్తగారింటికి పోవాల్సిన టైం వచ్చేసింది. నేనైతే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. మా ఆయన అయితే వచ్చిన నన్ను తీసుకెళ్ళడానికి. ఇంకా నేను వెళ్ళే ముందు ఒక 3 days నుంచి ఇంకా నాకు వెళ్తా అన్నప్పటి నుంచి మనసు అంతా ఎట్లనో ఉంటుంది. ఇంకా అంత అదోలా అనిపిస్తుంది. ఎంతైనా అమ్మ నాన్నలను వదిలిపెట్టి వెళ్ళాలంటే అంత ఈజీ కాదబ్బా. ఉండదు మనం 1 రోజు 2 రోజుల 3 నెలలు ఇంకేడ పోతాం. పోవాలంటే పోయేటప్పుడే ఏడిపోయి ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా మా ఆయన అయితే వచ్చిండు ఆ రోజు సాయంత్రం. ఆయన వచ్చాకే వీడియో అయితే తీసిన, అంటే వెళ్తున్నా అన్న క్లారిటీ వచ్చినాకనే. ఇంకా మా అమ్మ అయితే వీళ్ళందరికీ ఐస్ క్రీమ్ ఇప్పించింది. ఇంకా వెళ్ళేటప్పుడు నేనే ఇప్పిద్దాం అనుకున్నా, కానీ ఇంకా మా అమ్మ అయితే ఇప్పించింది. మా నాన్న అయితే ఎప్పుడు ఆటోలో సామాన్య, ఎందుకంటే మా నాన్న ఆటోలో సామాన్య కొడతాడు కాబట్టి సామాన్య ఉంది. మేము ఐస్ క్రీమ్ తిన్నాం, మరి మాకు అన్నయ్య అయితే ఏం తినలేదు కదా, అందుకే వాడి కోసం అయితే వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తున్నా. ఇంకా మేము వెళ్తున్నామంటే ఇంకా జాలీగా మాకు ఎక్కడ బాధ అవుతుందో లేదో కానీ మా అమ్మ నాన్నకి, మా తమ్మునికి, మా లడ్డుగానికి, మనగానికి అయితే ఇంకా అసలు ఫుల్ ఫీల్ అవుతూ ఉన్నారు. రేపు పోతాం, ఎల్లుండి పోతాం అన్నాక మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అయితే అడుగుతున్నారు. ఇంకా ఏం చేస్తాం, ఇక్కడైతే ఉండిపోలేం కదా. హెల్త్ బాగాలేక ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు హెల్త్ సెట్ అయింది కాబట్టి మళ్ళీ వెళ్తున్నా. ఇప్పటి నుంచి అయితే ఇంకా అన్నీ మా అత్తగారి ఇంటికి అన్నీ ఉంటాయి వీడియోస్. మా ఆయనకైతే వీడియోస్ నచ్చవు, అందుకే ఆయనైతే తెలియకుండా అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న వీడియోస్ తీస్తా, కానీ తెలిసైతే వీడియోస్ తీయడం చాలా కష్టం అబ్బా. చూడాలి ఎప్పుడన్నా ఇంకా ఛానల్ గ్రోత్ అయ్యాకనన్నా వీడియోస్లో కనిపిస్తాడో ఏం చేస్తాడో. ఇంకా మా ఆయనను చూడంగానే మా కన్నయ్య అయితే ఫుల్ ఏడ్చిండు. ఎందుకో ఏమో అసలు ఫుల్ ఏడ్చి ముందుకైతే ఫుల్ ఉరికి, అంటే దగ్గరికి వెళ్ళి మరీ ఎత్తుకున్నాక కూడా బాగా ఏడ్చిండు. ఏమైందో ఏమో మరి, చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపించిందో, లేదంటే నేను బాధపడుతున్నాను వానికి బాధ అనిపించిందో ఏమనిపించిందో, కానీ మస్తు అయితే ఏడ్చిండబ్బా. మా వాళ్ళు బయటికి చూపిస్తలేరు కానీ లోపల మస్తు బాధపడుతున్నారు. ఇక మా వాడిని అయితే పూర వీళ్ళు ఎత్తుకొని వాళ్ళు ఎత్తుకొని, మా మనగానికి శాత కాకున్నా సరే ఎత్తుకొని తనలాడుతూ ఉంది, ఎందుకంటే రేపు వెళ్ళిపోతామని చెప్పి. నాకే అనిపించింది అబ్బా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంత క్లోజ్ అయితే ఈ పిల్లలకు అవ్వద్దు అని. వెళ్తూ ఉంటే మళ్ళీ బాధ. వచ్చినప్పుడు సంతోషం, వెళ్ళేటప్పుడు బాధ. ఇంకా ఇంత క్లోజ్ దగ్గర అయ్యి ఇంత ఉంటే వెళ్ళినాక పిల్లలు కూడా చాలా ఫీల్ అవుతారు. కన్నయ్య కూడా బాధపడతాడు, కానీ వెళ్ళినాక ఎట్లుంటుందో ఏమో అక్కడ కథ మా కన్నయ్యతో. చూడాలి ముందు వీడియోస్లలో మీరే చూస్తారు కదా, చూసేయండి. ఇంకా వీళ్ళైతే ఫుల్ బాధపడుతున్నారు, కానీ బయటకు అయితే ఎక్స్ప్రెస్ చేస్తలేరు. ఇక ఆ రోజు మొత్తం హోంవర్క్ లేదు, ఏది లేదు. ఇంకంతా మా కన్నయ్యతో. వాడేమో మంచి రోడ్డు మీద ఆట పెట్టింది. ఇక వీళ్ళతో ఇంత సరదాగా ఆడుకునేటోడు మా దగ్గరికి వెళ్తే అసలు ఎవ్వరు చుట్టుపక్కల ఉండరు, అక్కడ పిల్లలు అసలే ఉండరు. మరి ఎట్లా చేస్తాడో ఏమో. వాళ్ళు ఇటు వెళ్తే అటు వెళ్తున్నాడు, అటు వెళ్తే ఇటు వెళ్తున్నాడు. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంటుంది కానీ పిల్లలు ఎక్కువ ఉంటారు, కానీ అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కానీ ఎవరు ఉండరు. మరి ఎట్లుంటుందో ఏమో, ఇంకా వెళ్ళాక చూడాలి. వీళ్ళతోనైతే మంచిగా ఆడుకుంటుండు. మనగంతోనే ఎప్పుడైనా సరే లడ్డుతో ఎక్కువ ఆడుకునేటాడు కన్నయ్య, కానీ ఎందుకేమో వెళ్తామన్న 2 days నుంచి ఇక మనగాన్ని అయితే అస్సలు ఇడుస్తలేడు. ఎప్పుడు మనగానితో మనగాడు వాళ్ళిద్దరే ఆడిపిస్తూ ఉన్నారు. లడ్డుని మాత్రం పక్కకెట్టేసిండ్రు. ఇంకా అందుకే లడ్డేమో ఇంకా నా దగ్గరకు వస్తలేడు అంటుంది, కానీ మనగాడైతే ఫుల్ ఖుషి, ఇంకా నా దగ్గరికే వస్తున్నాడని. ఇద్దరిది మంచిగా ఉంది. మా అమ్మ అయితే అల్లనికి మర్యాదలో ఏ లోట్లు తక్కువ చేయొద్దు కదా, అందుకే బజ్జీలు అయితే చేసింది. ఇక్కడ థమ్స్అప్ అయితే తెచ్చింది, కానీ మా ఆయన అయితే తాగడు. అట్లా అని చెప్పి మా మనగానోళ్ళే తాగుతున్నారు. ఇక నేను మా ఆయన వస్తాడన్న క్లారిటీ అయితే నాకు అస్సలు లేకుండే. అంటే అంతకుముందుకు రియాల్ వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా అని చెప్పి చాలాసార్లు చెప్పిండు. ఇంకా అట్లా మా ఆయన వస్తాడో రాడో అని చెప్పి నేనైతే ఇక బట్టలు అయితే ఏవి చదువుకోలేదు. ఇంకా అన్నీ వచ్చినాక చదువుకుందాంలే అనుకున్నా, కానీ వచ్చినాక అర్థమైందబ్బా అంత తొందరగా అసలు అయిపోదు ఈ బట్టలు చదువుడు అయితే. నా ఒక్కదానివే ఉంటే ఈజీగానే అయిపోతుండేనేమో. ఎప్పుడైనా సరే నా ఒక్కదాన్ని నేను అదే రోజు మా ఆయన చిన్నది చదువుకునేదాన్ని. ఇక కన్నయ్య ఉన్నాడు కదా, వాడివి ఏ వస్తువులు ఎక్కడ పడ్డాయో ఎతకడానికి నాకు 1 గంట టైం పట్టిందబ్బా.
ఆ రోజు ఎంత దాదాపు ఒక 10:30 అట్లా అయిపోయింది. ఇక అన్నీ నేను బట్టలు చదువుకునే వరకు మళ్ళీ మా కన్నయ్యది ఒక చిన్న బర్త్డే అంటే ఫంక్షన్ ఉంది. ఇక అదేందో అనేది ఇప్పుడే చెప్పాం, సర్ప్రైజ్. ఆల్రెడీ చెప్పి సర్ప్రైజ్ అంటున్నావు అనుకుంటున్నారేమో. ఇక అట్లా ఆ బట్టలు ఈ బట్టలు అన్నీ చాలా ఉండే. ఇంకా అన్నీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్నీ చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, వాడికి వేసి మందులని, చెడ్డీలని, టీషర్ట్లని ఏడబడతాయో ఎక్కడ పడతాయో అస్సలు టైంకి అయితే అస్సలు దొరకవబ్బా. ఇక్కడనేమో నేను ఒక కొత్త చీర తీసుకున్నా, కానీ అన్నీ తీసుకెళ్ళడానికి మా ఆయన కార్ తీసుకురాలేదు, అట్లని బైక్ తీసుకురాలేదు. బస్సులకైతే వెళ్తున్నాం. ఇవన్నీ మా వాడిని ఎత్తుకోవడమే ఒకరికి ఇంకా ఏడ అన్నీ తీసుకెళ్ళడం అని చెప్పి నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకొని బ్లౌజ్ ఒక్కటే తీసుకెళ్తున్నాను. ఇంకా శారీ ఏమో మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తెస్తారు. బ్లౌజ్ తీసుకొని పోతే నేను బ్లౌజ్ అన్న కుట్టించుకుంటా కదా. ఇక ఇంకా అన్నీ చదువుకునే వరకే అద్దమ్మ నాతిర అయ్యింది. ఆ కుస్తీ ఈ కుస్తీ బట్టి మొత్తానికి అయితే అన్న అయిపోగొట్టేసింది. ఇంకా నా బట్టల కాడికి వీడి బట్టల కాడికి సర్దడం అయితే అయిపోయింది. ఇక మా అమ్మ అయితే వద్దుకుంటాలని చేసింది. ఇక బట్టలన్నీ సదిరినాయన్నీ ఇక పెట్టుకుంటున్నా. అన్నీ ఇక్కడనే చీరలంతా ఇక అంతా గందరగోళంగా ఉండే. అన్నీ చదువుకునే వరకు ఇక బాగా అయిపోయింది అబ్బా టైము. ఇక మేము తినే వరకు అయితే 10:30 అయిపోయింది, పడుకునే వరకు ఇక 12 అయింది. ఆ రోజైతే అంత ఆగమాగం అనిపించింది. ఇక మా ఆయన ఎప్పుడు వస్తున్నా సరే బ్యాగ్ అయితే ముందే చదువు పెట్టుకోవాలనిపించింది. కానీ ముందు చదువు పెట్టుకున్నా మళ్ళీ మళ్ళీ చిన్నదని పెద్దదని తీస్తూ ఉంటాం. ఇక నేను బట్టలు చదువుకున్నాను, ఆ దేవుని కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే మళ్ళీ కరెంటు పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. మా ఆయనకు కుర్చీ తెచ్చి ప్యాక్ చేసి పెట్టు అంతే, కాటన్లో మొత్తం చేసి పెట్టు, అలా చెట్టు తీసుకురావడానికి ఈజీ అవుతుందంటే ఇక ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. తెచ్చి గంట అయింది, అర్ధగంట అయినా సరే లేవడు, దాన్ని పెట్టాడు. లాస్ట్కి వస్తే నేనే పెడదామని కూర్చున్నాక ఇక అప్పుడైతే లేచిండు. ఇక ఆ రోజు అయితే అట్లా ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా వెళ్ళే రోజు ఆసనం అయ్యింది ఇక అన్నట్టు. నాకైతే ఫుల్ ఏడుపు వచ్చింది, కానీ ఇక ఆపుకున్నా. మా అమ్మ అయితే ఏడు చేసింది కూడా. ఇక వీడియోస్లో అయితే అవన్నీ తీయలేం, వెళ్ళేటప్పుడు వీడియో ఎట్లా తీసినా కూడా నాకే అర్థం కాలేదు. ఇక అంతా తీయాలా వద్దా అన్నట్టు కన్ఫ్యూజన్లో తీసేసిన. ఇంకా మా ఆయన అయితే ఇక రెడీ అవుతుండు, షూ వేసుకొని అన్నీ వేసుకొని. నేనైతే ఇంట్లో నుంచే వెళ్తలేను. ఇంకా ఇక ఏడుపు వస్తూ ఉంది. ఏడిస్తే ఎక్కడ మా వాళ్ళు ఏడుస్తారా అని చెప్పి ఇక ఆపుకుంటూ బయటకైతే వెళ్ళేసినాం. ఇంకా బొట్టు పెట్టి మొక్కి దేవుడికి బాగా మొక్కి ఇక ఆటోలో అయితే ఎక్కేసినాం, బయలుదేరిపోయినాం. ఇంకా లడ్డు వాళ్ళకైతే దూరం నుంచే బాయ్ చెప్పేసినాం, మళ్ళీ దగ్గరికి పోతే అంత ఆగమే అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. మళ్ళీ పొద్దుగాలనే 9కి అట్లా వెళ్ళినాం, ఎందుకంటే కన్నయ్య ఉండు కదా. మధ్యాహ్నం గిట్లా వెళ్ళినామంటే ఇక అంతే సంగతి. ఈ బస్సులల్లో ఇంకా నాకు ముందే వాంతింగ్స్, అంత ఆగమాగం. ఇదే మా ఊరు. మేమైతే ఇంకా మా ఊరికి బై బై చెప్పి మా అత్తగారి ఊరికైతే హాయ్ హాయ్ చెప్పాల్సి వస్తుంది. ఇక మహబూబ్ నగర్ బస్ స్టాండ్ వరకు అయితే నాన్న వచ్చిండు. ఇంకా అక్కడైతే ఆటో పెట్టొస్తాను వెళ్ళిండు. మేమైతే బస్ స్టాండ్లోకి వెళ్ళాము. మేము బస్ స్టాండ్లోకి వెళ్ళి చూసేవరకు ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా బస్ అయితే వచ్చింది మాది. ఇంకా నాన్న రాకముందుకు మేమైతే బస్ అయితే ఎక్కినాం. మేము బస్సు ఇక ఎక్కినాక మా నాన్న అయితే వచ్చిండు. ఇక నాన్న కూడా వెళ్ళొస్తామని చెప్పి మేమైతే ఇక బయలుదేరిపోయినాం. బస్సులో ఇక బస్సు ఎక్కినప్పటి నుంచి దిగేదాకా మా ఆయన తలకాయ అయితే అంతా తినలేదు. ఇంకా నేను ఇంకా రేపటి నుంచి ఇట్లుంటుంది అట్లుంటుంది. ఇన్నాళ్ళు అయితే ఇక అమ్మ నాన్న చూసుకున్నారు, నా పనులు కూడా వాళ్ళే చేసారు కాబట్టి నేను హాయిగా పడుకున్నా. ఇక్కడ నుంచి ఇంకా అట్లా ఉండదు కదా, నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు నాకు హెల్ప్గా ఉండాలి, తోడుగా ఉండాలి అని చెప్పి బాగానే సతాయించేసిన. ఇంకా ఇక్కడ నుంచి అయితే మా అత్తగారి ఇంటికాడ నుంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా అవైతే చూసేయండి, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి.